25 పెళ్ళిళ్ళు దండం పెట్టాలి మీకు 7 నెలలు ఇంకొక 6 నెలలు టైం అయిపోయారు సెంచరీ కొట్టు ఆమె 7 నెలలకు 25 అంటే ఇంకా ఈ 5 నెలల్లో ఖచ్చితంగా సెంచరీ కొట్టు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అంతా ఉన్నది కదా ఎట్లా మోసం చేయాలి అనేది లేడీ కాదు ఆమె కిలాడి 7 నెలల్లో 25 పెళ్ళిళ్ళు రోజుకో కథ చెప్తూ పూటకో వేషం మారుస్తూ నమ్మించి పెళ్లి చేసుకొని ఆపై డబ్బు నగరుతో పరారవుతుంది ఓ నిత్య పెళ్లి కూతురు యూపీకి చెందిన 32 ఏళ్ల అనురాధ పాశ్వా కేవలం 7 నెలల్లో 25 పెళ్లిళ్ళు చేసుకొని రికార్డు సృష్టించిందట యువకులను బురిడి కొట్టించడంలో ఈమెను మించినటువంటి ఎవరు లేరట 7 నెలల్లో 25 పెళ్లిళ్ళు అంటే ఇప్పుడు ఈ లెక్కలు వేసుకున్నా కానీ 7 మూడు 21 అంటే దర్దాపుగా ఇప్పుడు 7 నెలలు 7 నెలలే ఆమె 25 పెళ్ళిళ్ళు అంటే మామూలుగా అంటే దర్దాపుగా 3 పెళ్ళిళ్ళకి ఒక నెలకు 3 పెళ్ళి అంటే వారానికి ఒక పెళ్లి చేసుకున్నట్లు లెక్క ఆమె వారానికి ఒక పెళ్ళి ఆమెది అమ్మ నిత్య పెళ్లి కూతురు ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలంటే ఇప్పుడు ఈ చేతి మీద ఈ కాళ్ళకు పార అని చేతులకు ఇవన్నీ పెట్టాలి ఇది పోకముందుకు ఇంకో పెళ్ళి అవుతుంది ఈ చేతులకు ఉన్నటువంటి ఈ మైదాకు ఈ పెట్టుకుంటారు కదా ఇది ఈ నీల్ పాలిష్ ఇవన్నీ ఈ పోకముందుకు ఇంకో పెళ్ళికి ముస్తాబ్ అవుతుంది అన్నట్టు ఆమె గింత ఇది ఇప్పుడు ఇగో ఈమె ఎంత చక్కగా చూస్తాను తల్లి ఉద్యోగం లేని సోదరుడు తల్లిదండ్రులు లేని ఒంటరి యువతిని నమ్మించి పెళ్లి ఉద్యోగం లేని సోదరుడు తల్లిదండ్రులు లేని ఒంటరి యువతిని నమ్మించి పెళ్లి చేసుకొని ఆపై డబ్బు నగలతో పరారవుతుంది నాకు ఎవరు లేరు ఉద్యోగం లేనటువంటి సోదరుడు తల్లిదండ్రులు లేని ఒంటరి యువతిని నేను నాకు ఎవరు లేరు అని చెప్పేసి నమ్మిస్తుందట ఫస్ట్ నమ్మించి పెళ్లి చేసుకొని ఆపై డబ్బు నగలతో పరారవుతుంది ఓ నిత్య పెళ్లి కూతురు ఇలా 7 నెలల్లోనే 25 పెళ్లిళ్ళు చేసుకొని యువకులను బురిడి కొట్టించింది తన అందం తెలివితేటలతో ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయల క్యాష్ నగదుతో ఉడాయించింది తాము మోసపోయానంటూ 25వ పెళ్లి కొడుకు ఈ లాస్ట్ పెళ్లి కొడుకు వాడు 25 వాడు జర తెలివికల్లుడు ఉన్నట్టున్నది 25వ పెళ్లి కొడుకు ఫిర్యాదు చేయడంతో రాజస్థాన్ పోలీసులు దొంగ పెళ్లి కొడుకు స్కెచ్ వేసి ఆ లూటేరీ దుర్గాన్ను అరెస్ట్ చేసిందట పెళ్లిల ముఠాతో చేతులు కలిపి దందాట ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్కు చెందిన 32 ఏళ్ల అనురాధ ఫ్యాషన్ గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసేది గొడవల కారణంగా భర్తతో విడాకులు తీసుకొని మధ్యప్రదేశ్లోని భోపాల్కు మకం మార్చింది అక్కడ పెళ్లిళ్ల రాకెట్ ముఠాతో చేతులు కలిపింది వయసు పెరుగుతూ పెళ్లి సంబంధాలు కుదరని యువకులను ఈ ముఠా టార్గెట్ చేసుకుంది పేదింటి అందమైన యువతి అంటూ అనురాధ ఫోటో చూపించి ముఠా సభ్యులు పెళ్లి కుదుర్చేవారు అనంతరం చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్లి జరిపేవారు ఆపై అనురాధ అత్తవారింట్లో అమాయకంగా ఉంటూ వీలి చిక్కగానే నగదు క్యాష్తో పరారయ్యేది ఆపై మరో ప్రాంతానికి వెళ్ళి కొత్త ఐడీలతో మరో పెళ్లి ఇలా 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది నకిలీ పెళ్లి కొడుకుతో స్కెచ్ వేసి పట్టుకున్నారట అనురాధ ఫ్యాషన్ చేతిలో మోసపోయారంటూ రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు తనకు ఆమెతో పెళ్లి కుదిర్చిన 2 ఏజెంట్లకు 2 లక్షలు ఇచ్చానని గత ఏప్రిల్ 20న పెళ్లయిందని మే 2న ఆమె పారిపోయిందని తెలిపారు తమ వాళ్ళందరికీ భోజనంలో మత్తుమందు పెట్టి ఇంట్లో ఉన్న మొత్తం డబ్బు నగలు మొబైల్ ఫోన్లు కూడా పట్టుకెళ్లిందని విచారించారు దీంతో రాజస్థాన్ పోలీసులు కానిస్టేబుల్నే పెళ్లి కొడుకులను నమ్మించి అనురాధను పట్టుకున్నారు భోపాల్కు చెందిన ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారట ఇక జూడిగా ఏ మొత్తం ఏది ఇంట్లో ఉన్నటువంటి సామాను గీమాను ఏమైనా ఉంటాయి కదా పెళ్లికి పెట్టుకున్నటువంటి సామాను ఆ పెళ్లి కొడుకున్నటువంటి ఉంగరాలు గింగరాలు ఏమైనా ఉంటే ఇక మొత్తం ఎక్కడైతే కనపడతాయో అవన్నీ పైసలు గీసలు అన్ని కనపడితే ఈ మొత్తం ఊడబిక్కుని అవతల పడ్డా అన్నట్టుగా ఇక దొరకదు ఇక వేరే కాడికి పోయి అక్కడ మళ్ళీ వేరే ఐడెంటిటీ కార్డు వేరే ఆధార్ కార్డు ఇవన్నీ పట్టుకొని అలా ఇక కొత్త కోడలు కాబట్టి కొంత యాక్టింగ్ చేస్తుందట ఫస్ట్ ఒక 2-3 రోజులు యాక్టింగ్ చేస్తుంది 2-3 రోజులు ఉంటుంది ఆమె 2-3 రోజులు 7 నెలల్లో 25 పెళ్ళి అంటే 2-3 రోజులు అంతే ఇక 2-3 రోజులల్లో ఎందుకంటే ఇక కొత్త సంబంధించినటువంటి సంసారం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు బంగారం ఒక ఆడ పెట్టి ఇక బీరువాల పెట్టి ఈమె చేతికి తాళాలు ఇచ్చే వరకు ఉంటుంది ఇక తాళాలు ఎప్పుడైతే తాళాల గుర్తి ఈమె చేతిలో పడుతుందో అప్పుడు కథం పరారు ఇట్లా మొత్తం 25 పెళ్లిళ్ళు చేసుకొని 25 మందిని మోసం చేసింది యువకులను 25 మందిని మోసం చేసింది సో లాస్ట్కి అయితే మాత్రం ఈమెను పట్టుకున్నారట మరి ఈమెను మరి ఎట్లా శిక్షిస్తారు మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ ఈమె ఇదే పని చేస్తుంది ఏంటో చూడాలి ఇక మొత్తం ఇక ఏది ఒక కానిస్టేబులే ఇక ఆ పెళ్లి కొడుక ఇక తయారైనగా మీ వల్ల అయితే లేదు కదా
ఇక నేనే పోతా అని చెప్పేసి కానిస్టేబుల్ పెళ్లి కొడుకు తయారై ఇక పెళ్లి చేసుకుని సిద్ధమైతే అంటే ఆమెను పట్టుకుని అరెస్ట్ చేసిన అనేది ఒక వార్త కనబడుతుంది.